ఏంటన్నా ఇంత లేటు? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక రిమోట్ కంట్రోలర్ స్విచ్ అయితే రెడీ చేయబోతున్నాం. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయితే అవుతుందన్నమాట, 2 వీక్స్ అయిందంటే. ఈ వీడియోలో మనం ఒక రిమోట్ కంట్రోలర్ స్విచ్ రెడీ చేయబోతున్నాం. ఇగో ఇదే అనమాట, అది చూస్తున్నారు కదా, దీన్ని అయితే రెడీ చేయబోతున్నాం. మన దగ్గర ఒక రిమోట్ ఉంటే దీన్ని ఒక స్విచ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫుల్ వీడియోని అయితే చూడండి. దీన్ని నేను పీసీబీ తెప్పించి ఈ కాంపోనెంట్స్లు తీసుకొని రెడీ చేశాను. మీరు పెడతారు, కామెంట్ పెడతారు, బ్రో పీసీబీ ఎక్కడి నుంచి తెచ్చారని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అన్నమాట. ఈ వీడియోకి ఒక 50 lakhs కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ వీడియోలో ఈ పీసీబీ ఎక్కడి నుంచి తెప్పించానని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ పీసీబీ తెప్పించడం అంత కష్టమేం కాదు. మీరు బుక్ చేస్తే ఒక 7 daysలో మీ ఇంటి దగ్గర అయితే ఉంటుంది అనమాట. 50 lakhs టార్గెట్ ఇస్తున్నా. 50 lakhs కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వీడియోలో ఈ పీసీబీ ఎక్కడి నుంచి తెప్పించని చెప్పేసి చెప్తాను. అండ్ ఫుల్ వీడియోని అయితే చూడండి. వర్క్ అవుతుంది అనమాట ఇది, బాగా వర్క్ అవుతుంది అనమాట ఇది. అండ్ 50 lakhs కంప్లీట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ యశ్వంత్ అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ పీసీబీ ఎక్కడి నుంచి తెప్పించాను అని చెప్పేసి చెప్తాను. వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. స్టార్ట్ చేద్దాం గైస్. పీసీబీ అయితే ఇదే చూడండి. పీసీబీ ఎలాగుందో, ఇది ఒక 2 layers పీసీబీ అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ దీనికి కాపర్ది వైరింగ్ అనేది ఉంటుంది అనమాట. లైన్స్ కనబడుతున్నాయి కదా మీకు, అట్లాంటివి ఈ సైడు ఆ సైడు 2 sides ఉంటాయన్నమాట. చూడండి, పీసీబీ ఇది అనమాట. మనకు కావాల్సిన కాంపోనెంట్లు ఒక పీసీబీ తీసుకోండి. అండ్ 5 volts రిలే ఒకటి 4017 ఐసీ ఒకటి, అండ్ కనెక్టర్ బ్లాక్ ఒకటి, అండ్ ఎల్ఈడి ఒకటి ఇండికేటర్ కోసం, అండ్ BC547 ట్రాన్సిస్టర్ ఒకటి, 4.7 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఒకటి, 2 1K రెసిస్టర్లు, అండ్ ఒకటి 22K రెసిస్టర్, ఇంకోటి 330K రెసిస్టర్, అండ్ ఇంకోటి IR సెన్సార్ ఒకటి, 1N4007 డయోడ్ ఒకటి. ఇవి మనకు కావాల్సిన కాంపోనెంట్ అనమాట. కాంపోనెంట్స్ చూసుకోండి. పీసీబీ అయితే మెయిన్ అనమాట. ఇప్పుడు మన కాంపోనెంట్లన్నీ పీసీబీకి సాల్డర్ చేద్దాం. చూడండి, ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసేసి అంటే దానికి పెట్టి కింది సైడ్ అయితే సాల్డరింగ్ అయితే చేసేద్దాం. కాంపోనెంట్లు అయితే కొత్తవి కాదు, దీంట్లో కొన్ని కనెక్టర్ బ్లాకు రిలే అవి మాత్రమే కొత్తవి. ఈ రెసిస్టర్లు డయోడ్స్ అవన్నీ కొత్తవి కాదు. అన్నీ నేను పాత పీసీబీని ఇంకా డీసాల్డరింగ్ చేసుకొని ఇక్కడైతే చేస్తున్నాను అనమాట ప్రాజెక్టు. అండ్ 50 lakhs టార్గెట్ ఇచ్చాను. 50 lakhs కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పీసీబీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. అండ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పీసీబీ చెప్తాను, కంపల్సరీ చెప్తాను, నిజంగా చెప్తాను. అన్నీ కరెక్ట్గా చూసుకొని కెపాసిటరు మళ్ళీ డయోడు దానికైతే పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి టెర్మినల్స్ ఉంటాయన్నమాట. కెపాసిటర్కి పాజిటివ్ నెగిటివ్, డయోడ్కి యానోడ్ క్యాథోడ్ అని చెప్పేసి. అండ్ ఈ ఐసీ ఉన్నది కదా, ఐసీకి ఒక నాచ్ ఉంటుందన్నమాట పైన. దాన్ని చూసుకొని మనము ఇక్కడ ఫిక్స్ అయితే చేసుకొని సాల్డరింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ రిలే చూడండి అయిపోయిందనమాట. ఇప్పుడు అన్నీ సాల్డరింగ్ చేసుకుని వస్తే అయిపోద్ది. సాల్డరింగ్ కూడా డ్రై సాల్డర్ చేసుకోకుండా నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. రిలే అయితే పడిపోతుంది. ఒక సైడ్ సాల్డర్ చేస్తే ఉంటుంది అనమాట.
గైస్ సాల్డరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మన స్విచ్ అయితే ఇదే అనమాట, రిమోట్ కంట్రోలర్ స్విచ్. చూడండి ఎలాగుందో. సాల్డరింగ్ అంతా పర్ఫెక్ట్గా అయితే చేశాను. ఎక్కడ కూడా డ్రై సాల్డర్ చేయకుండా నీట్గా అయితే చేసుకున్నాను అనమాట. చూడండి ఆ ఎల్ఈడి కూడా చేంజ్ చేసేసాను. ఎల్ఈడి కొంచెం పెద్దదైంది అది, అందుకని చెప్పేసి చిన్న ఎల్ఈడి అయితే పెట్టేశాను. సాల్డరింగ్ కూడా అయితే బాగా అయితే చేసుకున్నాను అనమాట, డ్రై సాల్డర్ చేయకుండా. ఇక్కడ మనకి ఏసీ అని ఉంది కదా, అక్కడ మనం ఏసీ అయినా వేయచ్చు, డీసీ అయినా వేయచ్చు. అది రిలే మీద డిపెండ్ అనమాట. అంటే రిలే డీసీ మీదే వర్క్ అవుతుంది, కానీ రిలేకి ఏసీ డీసీ యాదైనా ఇచ్చు అనమాట, టెర్మినల్స్కి ఆన్ ఆఫ్కి. అండ్ ఇక్కడ 5 volts ఉంది కదా, ఇక్కడ +5 ఇక్కడ 5 volts ఇస్తే మనకి ఇది అయితే వర్క్ అవుతుంది అనమాట. నేను దానికి ఒక యూఎస్బి తీసుకొని దీనికైతే సాల్డరింగ్ అయితే చేసుకుంటాను. అండ్ మీరు దీన్ని పర్మనెంట్గా యూజ్ చేయాలంటే ఆరాంగా అయితే యూజ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి సాల్డరింగ్ అయితే కంప్లీట్ చేశాను +-కి. అండ్ బాగా గట్టిగా ఉందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు చెక్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా కాదని. మన దగ్గర ఈ బ్యాటరీ మీరు ఈ బ్యాటరీ వీడియో ఏమైనా చూస్తుంటే కామెంట్ చేయండి. దీన్ని కూడా మనమే రెడీ చేసాం. 38,000 mAh బ్యాటరీ ఇది. ఆన్ చేశాను అండ్ ఆన్ అవుతుంది చూసుకోండి. ఇప్పుడు అవ్వండి, ఆన్ అయింది కదా, చూడండి ఆన్ అవుతుంది. ఎల్ఈడి అంటే రిలే ఆన్ అవుతుంది అనమాట. అక్కడ చూడండి ఆన్ అయింది. రిలే కూడా టిక్ అనింది అనమాట. ఇప్పుడు చూడండి కనబడుతుంది ఎల్ఈడి. ఆన్ ఆఫ్ చేస్తుంటే ఆన్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కనెక్ట్ అయితే చేద్దాం. మన దగ్గర ఏ రిమోట్ ఉన్నా కూడా దీన్ని ఇంకా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. ఎల్ఈడి చూడండి మీరు. సౌండ్ అయితే వస్తుందన్నమాట, కానీ వీడియోలో వినబడతలే, ఎందుకంటే నేను వీడియో సౌండ్ అనేది తగ్గించేసాను. రిలే ఆన్ అయినోడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము ఒక సర్క్యూట్ అయితే రెడీ చేసాం. పాజిటివ్ అయితే డైరెక్ట్గా ఇచ్చేసి నెగిటివ్ టెర్మినల్ అనేది గ్యాప్ ఇచ్చామన్నమాట. టచ్ అవుతే లైట్ పడుతుంది. చూడండి తీస్తే ఆఫ్ అవుతుంది అనమాట, టచ్ చేస్తే లైట్ పడుతుంది. అండ్ ఇప్పుడు మనము ఇక్కడైతే దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మీరు ఏసీ వోల్టేజ్ కూడా ఇచ్చు, డీసీనే అని కాదు, ఏసీ వోల్టేజ్ కూడా ఇచ్చు. పర్మనెంట్గా కూడా దీన్ని ఫిక్స్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు సర్క్యూట్కి అయితే ఫిక్స్ అయితే చేశాను. ఇప్పుడు ఆ 2 వైర్స్ కనెక్ట్ అయితే మాత్రమే ఇక్కడ మనకి ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది అనమాట. ఆన్ ఆఫ్ చేస్తాను చూడండి. చూడండి ఇప్పుడు సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టెర్మినల్ అనేది అంటే ఆ 2 వైర్స్ టచ్ అయితే మాత్రం ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. జూమ్ చాలా అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇక్కడ జాయింట్ అయితే లైట్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం దానికి యూఎస్బి 5 volts అయితే ఇస్తున్నాం. చూడండి వెంటనే లైట్ అయితే పడింది అండ్ ఎల్ఈడి కూడా అక్కడైతే ఆన్ అయింది. అక్కడ టెర్మినల్ అనేది క్లోజ్ అయింది అనమాట. మన దగ్గర ఏ రిమోట్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది. చూడండి ఆన్ ఆఫ్ చేస్తున్నా. ఒకటి ఆర్జీబీ ఎల్ఈడి లైట్, ఇంకోటి ఆంప్లిఫైర్ రిమోట్ అనమాట. ఎల్ఈడి లైట్ కంట్రోలర్ రిమోట్ ఇది, ఇంకోటి ఆంప్లిఫైర్ రిమోట్ కంట్రోలర్. 2 రిమోట్స్. అండ్ మన దగ్గర టీవీ రిమోట్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ ఐఆర్ సెన్సార్ ఉంటుంది అన్నమాట. మనం
రిమోట్లో నొక్కితే అదైతే సెన్స్ చేసుకొని రిలేని యాక్టివేట్ అయితే చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ లైట్ అనేది గ్లో అవుతుంది రిలే యాక్టివేట్ అయ్యి. ఇప్పుడు చూడండి ఆన్ ఆఫ్ చేస్తాను. మైక్ అయితే అక్కడ పడుతుందా. వినబడుతుంది కదా సౌండ్ అయితే వినండి. రిలే సౌండ్ విన్నారు కదా. రిలే అయితే ఫుల్ ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. సిస్టమ్ అనేది ఫుల్ స్పీడ్ ఉంది. అండ్ మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో పీసీబీ ఎక్కనికి తెప్పించాను అని చెప్పేసి చెప్తాను. ఇక్కడ మనకి సిస్టమ్ కంట్రోల్కి 5 volts అయితే కావాలన్నమాట. అండ్ అక్కడ మనం ఏసీ అయినా ఇచ్చు, డీసీ వోల్టేజ్ అయినా ఇచ్చు. కంప్లీట్ అయిపోయిందనమాట. గైస్ చూసారు కదా వీడియో ఎలా ఉన్నదో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ చెప్పాను కదా 50 lakhs కంప్లీట్ చేస్తే ఈ పీసీబీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఎక్కడి నుంచి తెప్పించానని. అండ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలా బుక్ చేస్తామో అలాగైతే దీన్ని అయితే బుక్ చేసుకోవచ్చు. గర్బర్ ఫైలు అవేం అవసరం లేదు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియోకి 50 lakhs టార్గెట్ ఇస్తున్నా. మీరు కామెంట్ కూడా చేయొచ్చు, ఏమైనా కామెంట్ చేయండి. నేను వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ చేస్తాను. కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.